thank you, Amma, for giving this opportunity. And very happy to be a part of this meeting. POC నుంచి ఇంత మంచిగా ప్రజెంట్ చేస్తున్నారు. అబౌవ్ యూత్కి ఎంపవర్మెంట్ ఇస్తున్నారు. థ్యాంక్స్ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ స్టాండింగ్ ఫర్ అస్. అండ్ లాస్ట్ టైం మేము వచ్చినాం సపోర్టింగ్ not through the financially but through some anyhow we have been work for the team and in further game na gaani మేము వస్తాము. and మీరు కూడా మా కోసం నిల్చోండి. Very good to hear. राजकुमार तगड़ा यूज है कन्नड़ कन्नड़ आप बोल दो कुछ तो हिंदी में बोलो भाई 2-3 वर्ड बोल दो नहीं बोलो मेरे लग यहाँ का व्यूअरशिप అమ్మ తీసుకున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే వ్యూవర్షిప్ నుంచి కాక్రోచ్ పార్టీ ఎక్కడో ఉందని కానీ భారం అమ్మ దగ్గర ఉంది. అమ్మ ద్వారా నేను రేపటి రోజు జరిగే దానికోసం ఒక 1 వీక్ నుంచి అమ్మ ఎంతో అంటే చాలా భారంగా ఏడ్చుకుంటూ కూడా నాతో మాట్లాడేస్తాం. అంటే రేపటి గురించి ప్రార్థన చేయాలి, మనం ఒక ప్రోగ్రామ్ చేయాలి, ఈరోజు నాకు అంతా అమ్మ కల్పించిన అవకాశం బట్టి నేను దేవునికి వదిలేస్తాను. సునీల్ వినయ్ కుమార్ వీళ్ళంతా నాతో పాటు వచ్చారు. అందరూ వైట్ వేసుకొని వచ్చినాం. సో అదొకటి और आप सब जो राजकुमार साहब के साथ आए सो यंगस्टर्स आप अच्छे बोल रहे थे. आप लोग साफ आपका शब्द जो है लफ्ज जो है साफ है. आप खड़े होकर बात करना अभी से सीखना. यूओसी में आपको प्लेटफॉर्म है, यूओसी प्लेटफॉर्म है, यहाँ पे आप आ सकते हैं और अपने जो विचार है सामने रख सकते हैं. जो भी आप करें आप वी सपोर्ट यू एंड यू शुड सपोर्ट अस आल्सो. So UOCU is everywhere and thanks to Rajkumar for bringing all the youngsters and everybody here. So we want to ask మా మిత్రులు మాతో పాటు తెలంగాణ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ ఇండిపెండెంట్ ఉన్నటువంటి వాళ్ళు మరి నేను బిషప్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు మరి చాలా సీనియర్ మ్యాన్, వారు కడప వాస్తవ్యులు, ఇక్కడ చాలా కాలంగా ఉన్నారు. వైఎస్ గారు ఉన్నప్పుడు మేము కలిసి అక్కడ కలిసేవాళ్ళం ఎక్కువగా. వారు మరి భాస్కర్ రెడ్డి గారు మనకి వచ్చినారు, వారు మాట్లాడతారు. కొన్ని నిమిషాలు ఒక 2 నిమిషాలు వారు మాట్లాడతారు. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా యూత్ గురించి ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్లో అందరికంటే యూత్గా ఉన్నటువంటి అమ్మగారు, ఎందుకంటే ఈ వయసు ఏదైనా కూడా యూత్ గురించి మాట్లాడే భావన కలిగినటువంటి వారు యూత్ కంటే గొప్ప యూత్ గారని నేను అనుకున్నాను. ఎందుకంటే చాలా సంతోషం. ఎప్పుడైతే ఏవైతే ఇవి జరుగుతున్నాయో ఇవన్నీ నేను క్రాస్ అయ్యి వచ్చిన, కానీ ప్రభు నమ్మి మరి కడప ప్రాంతం అంటే మీకు తెలుసు, మరి బైబిల్ పట్టిన చేతుల్లో ఈరోజు అంతకుముందు బాంబులు పట్టింది. కానీ దేవుడు ఏ విధంగా నన్ను మార్చుకున్నా అనే దానికి నేను ఒక ఉదాహరణ. కాబట్టి ఇందాక ఏదైనా చేయి కోసుకున్నారు, వాళ్ళు చేయి కోసుకున్నారు, మేము గొంతులు కూడా కోసినాం. కానీ దేవుని క్రియ ఎట్లా ఉంటుందంటే అందుకనే సమస్త భారములు నా మీద వేయుడు అన్నాం. ఇప్పుడు ఏ శ్రమ వచ్చినా క్రైస్తవుడు అంటేనే శ్రమ. ఆ క్రైస్తవులు వచ్చిన శ్రమ, ఈ శ్రమల గురించి మనం శ్రమ పడుతూ మాట్లాడుతున్నామంటే ఇది దేవునికి నిజంగా దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క పాయింట్ను అర్థం చేసుకొని మనకు అర్థమయ్యేటట్టుగా చేస్తాడనే భావన నాకు కలుగుతుంది. నిజంగా చాలా సంతోషం. యూత్కు ప్రత్యేకంగా మరి ఈ కాక్రోచ్ పార్టీ అంటేనే టీవీలో మనం చూస్తున్నాము. కాక్రోచ్ అంటేనే అది సప్పినా కూడా తల తీసేసినా కూడా బతికే ఉంటుంది చాలా. కాబట్టి ఆ కాక్రోచ్ అనేటువంటిది ఎట్లా కనిపెట్టినారో కానీ నిజంగా కాక్రోచ్ కూడా చాలా చోట్ల తింటున్నారు వేరే విదేశాలు. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రోటీన్ కానీ దానికి వచ్చే జీవం అవి చనిపోయినా కూడా
కాలు చేతులు చూడండి మీరు ఎప్పుడన్నా కానీ కాలు చేతులు తీసేయండి ఇంకా పరిగెత్తానే ఉంటుంది. అటువంటి స్వభావం కలిగినటువంటి పార్టీ కాబట్టి నిజంగా ఆ పార్టీ పేరు పెట్టినటువంటి వారికి నేను ధన్యవాదాలు చేయాలి. సోను గారికి నిజంగా చాలా సంతోషం. మనం కూడా ఎక్కడున్నా కూడా అది ఏ ప్రాంతాలకైనా వెళ్తారు. ఈరోజు మనం ఉన్నామంటే ఆ పార్టీని బట్టి ఇక్కడ గ్యాదర్ అయ్యాం కాబట్టి ఈ కాక్రోచ్ అనేటువంటిది చాలా మరి దేవుడు అది ఏర్పాటు చేసినట్టుగా నేను భావిస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అమ్మగారు చెప్పినట్లు మరి బిషప్ అయ్య గారు చెప్పినట్లు మరి అందరూ ఏకమైతేనే ఇదే ఉన్నది. చాలా మంచిగా నచ్చింది వాయిస్ ఆఫ్ ద క్రిస్టియన్ యూనిటీ. ఎక్కడ యూనిటీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా బలం ఉంటుంది. కాబట్టి ఆ బలాన్ని గురించే మన క్రైస్తవులో లేదుగా ఆ యూనిటీ. అయ్యగారు ఎందుకంటే బిషప్ అని చెప్పారు, మా బిషప్ కౌన్సిల్లో యూనిట్ లేదు, వేరే కౌన్సిల్లో యూనిట్ లేదు, ఎక్కడా లేదు. కానీ అదే మనము నేర్చుకోవాల్సింది ఏమంటే ఇతరులతో, అదే ఒక ముస్లిం అయితే ఎంత వాడు కొట్టుకున్నా కూడా బాయి చనిపోయేటప్పుడు ఒక పిలిపిస్తూ అది మోయడానికి సిద్ధపడతాడు, ఎన్నున్నా కూడా క్యాన్సల్ చేసుకుంటాడు. కాబట్టి మనం కూడా యూత్లో ఈ భేదభావం రాకుండా ఏదైతే మంచి సంకల్పంతో రాధక్క గారు మరి ఏర్పాటు చేశారు, ఆ ఏర్పాటు చేసింది నిజంగా ఇది స్టార్టింగ్ గా ఉండి అనేకులు ఈ విధంగా కలిసి పోరాడడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పి నేను కోరుతూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నా. సంతోషం. మీరు చాలా ఇలాగనే మంచి మంచి కార్యక్రమం చేయడానికి అలాంటి యువకులు రాజ్ కుమార్ గారు మరి ఏ కన్నడ ఎక్కడ ఏ ప్రాంతమైనా కూడా మనం దేవుల్లో ఉన్నాం కాబట్టి మంచి నిర్ణయంతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుతూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అక్క నాతో డిస్కస్ చేసింది. అంటే ఎవరైతే ఉన్నాడో సోనం బ్యాంక్ అతను ఆల్మోస్ట్ 20 days అదే అతను ఇది నిరాహార దీక్ష చేస్తూ, అంటే అది ఎక్కడ కూడా మన టీవీలలో చూడలేదు. అంటే చాలా తక్కువ దాన్ని ఇది ఫోకస్ చేశారు. బీజేపీ వాళ్ళు కావాలని అతన్ని టార్గెట్ చేసుకుంటూ ఇతను ఇది వీళ్ళని విమర్శించాడు అది ఇదని అతన్ని చాలా ఇది అంటే వాళ్ళు ఇప్పుడు ఇది మార్కెట్ అంటే ఎక్కువ ఇది ఆడియో వీడియో ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా బీజేపీ పార్టీకే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇతన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు. అదేవిధంగా మన టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్స్ అంతా కూడా వాళ్ళకే సపోర్ట్ ఉంది. దీని గురించి ఇంత పెద్ద అతను చేసిన 20 days చేస్తుంటే ఎక్కడ కూడా దాని గురించి ఏదో చిన్న చిన్న స్క్రోలింగ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు అతని దగ్గరికి అంటే అక్కడ బాధ ఏంటంటే అతను ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది నీట్ రాసింది 15 lakhs మోర్ దెన్ 15 lakhs 20 lakhs 15 lakhs వరకు రాశారు. వాళ్ళు పాపం 1 year 2 years కష్టపడి మార్నింగ్ ఎప్పుడో 4-5 లేస్తారు వాళ్ళ పిల్లలంతా. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గురించి ఈ రోజుల్లో ఇంటర్ చదవాలంటే 3-4 లక్షలు మినిమం పే చేయాలి ఇంటర్ నీట్కి. ఇప్పుడు చాలా మన ఇంట్లో పనిచేసారు వాళ్ళు ఒకటి ఇష్టపడుతున్న వాళ్ళు కూడా 1-2 లక్షలు తీసుకొని నాగానే చైతన్య దాంట్లోనే ఇది వాళ్ళని చదివిద్దామని ఆలోచన ఉంటుంది. అంత కష్టపడిన వాళ్ళు వీళ్ళేమో దొంగలు అక్కడ రూలింగ్ పార్టీలు ఉండే బీజేపీ వాళ్ళు పేపర్ లీక్ చేసి ఇది వాళ్ళ కావాల్సిన అందరికి కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళే డాక్టర్లు వస్తారు, మొత్తం వాళ్ళకే టాప్ ర్యాంక్ వస్తాయి. మన వాళ్ళు అప్పులు చేసి ఇప్పుడు అంత అమౌంట్ తీసుకోవాలని ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే. అప్పు చేసి ఇంట్రెస్ట్ పెట్టేసి గోల్డ్ లోన్లు పెట్టి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు తల్లిదండ్రులు 15 lakhs కాదు మనకు వాళ్ళ పేరెంట్ని చూసుకోవాలి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ఫుడ్కి ఎంత ఖర్చు అవుతుంది. అటువంటి దాన్ని ఇప్పుడు మోడీ గారికి తెలుగులో వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్తో రిజిగ్నేషన్ ఇచ్చేయాలి, అతని పైన కేసు పెట్టాలి. బికాస్ ఈజ్ రెస్పాన్సిబుల్ బీయింగ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్, అతను రెస్పాన్సిబుల్ చేయాలి. ఏదో రూలింగ్ ఉందని వాళ్ళు ఇష్టపడినట్టు అతను తప్పించుకొని తిరుగుతుంది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ చూసాము, లాల్ బహదూర్ శాస్త్రి గారు చిన్న ఒక ట్రైన్ పడిపోతే అతను రిజిగ్నేషన్ ఇచ్చాడు. అది రియల్ పాలిటిక్స్. ఇప్పుడు దుర్మార్గులు వీళ్ళు ఎంత చేసిన వాడు దున్నపోతులకు తింటా ఉన్నాడు. మనం చూస్తా ఉన్నామా వీళ్ళేమో 20 days నుంచి ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మనకి చాలా దుర్మార్గం ఉంది. కాబట్టి అతని గురించి అక్క చాలా బాధపడుతుండే. అరే మొన్న కూడా మన కంపెనీ మన వియోజీ నుంచి ఒకటి చిన్న స్లోగా నువ్వేదో హైలైట్ చేయాలి అతన్ని.
అన్న మంచి ఉద్దేశంతో అంటే ఒక్కదే ఇది ఆ అక్కని వన్ ఉమెన్ ఆర్గనైజ్ అక్కనే అక్క ఆలోచనలో ఇది బిషప్లతో అందరితో కూడా మాట్లాడి అంతే చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనకు నిన్న ఈవినింగ్ నాకు అక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ మండల అధ్యక్షుడు అంటే ఇది ఎవరో అదే కౌన్సిల్ చైర్మన్ కాల్ చేశాడు. అక్కడ మనకు ఇది రఘురామరాజు ఒక కేసు ఉంది ఒక టెంపుల్ గురించి మోషన్ రాజు నిన్న కాల్ చేశాడు. అన్న ఇట్లా జరుగుతుంది. ఆ జగత్ శ్రేవణ్ అతను ఇప్పుడు ఇది అగేన్స్ట్ రూలింగ్ పార్టీకి వెళ్ళిపోయాడు. మొన్నటి వరకు దళిత ఇవన్నీ పెట్టేసి ఇప్పుడు రూలింగ్ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్ట. అన్న ఎవరిని పెడదామని కోర్పడారు. కంటిన్యూ నిన్న మాట్లాడే ఇప్పుడు మార్నింగ్ నుంచి మాట్లాడుతూనే ఉండు. వాళ్ళది ఏదో మీటింగ్ ఉందంటే వాటి మీటింగ్ లో డిసైడ్ చేసి మేము అందిస్తున్నాము. శ్రీవంత్ కుమార్ చాలా పెద్ద మరి రూలింగ్ పార్టీ చంద్రబాబు ఇక్కడ చూసి మరి అతనికి ఏ పదవి ఇస్తా అన్నాడో మరి ఎంత డబ్బులు ఇచ్చాడో అంత ఇదంటే అంత దుర్మార్గం అవుతుంది. మనమందరం కూడా ఇది మన కమ్యూనిటీగా మనం చర్చలకు ఎట్లా వెళ్తున్నామో ఈ కాలేజ్ గురించి కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది మనకి. వీటి గురించి రాకపోతే చాలా కష్టం. మనం 100% చర్చకి వెళ్తున్నాం. మనం చర్చతో పాటు మీరు ముందరు మీకు పవర్ఫుల్ బిషప్లు ఉన్నారు. మీరు ఒక పిలిపి ఇచ్చేస్తే మన ఇది అసదరుద్దీన్ గారు అటువంటి సింగం లాంటి పేరు పెట్టుకున్నారు. మీరు ఒక 1000 మంది తీసుకొని రండి అని కాలేజీ అసదరుద్దీన్ గారే చెప్పాడు. అంటే సింగం అంటే ఒక సింహం టైపే కదా. కాబట్టి మరి అతను ఇది ఇనిషియేటివ్ తీసుకొని అన్ని చర్చలలో ఇది అంటే మన కాంగ్రెస్ అందరూ చూపించుకుంటూ మన నంబర్ చూపించాల్సిన అవసరం ఉంది. మన స్టేట్ గవర్నమెంట్ అయితే పాజిటివ్ గా ఉంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అదేవిధంగా సెంట్రల్ కు కూడా మన పవర్ అనేది చూపించాలి. ఇంతమంది ఉన్నాం. ఇప్పుడు మనం ఇది మార్నింగ్ ఇక్కడికి వచ్చాను. అది వెళ్తుంటే మార్నింగ్ ఫుల్ అంటే స్క్రీన్ నుంచి చూడడానికి మనం వేలు మంది వచ్చారు. ఇక్కడ అయితే ప్రతి సండే అవుతుంది అనుకుంటాను. ఇక అక్కడ మనము సతీశ్వరం మెయిన్ చర్చికి వెళ్తే మాత్రం అప్రాక్సిమేట్ గా 75,000 to 1 lakh వస్తారంట. మనం అదే ఒక 2-3 lakhs మన అందరు ఇప్పుడు ఎన్ని చర్చలు ఉన్నాయి మనకి అందరం ఒక మీటింగ్ అది పెట్టేసి మన నంబర్ ఇంత చూపించి మనం సెంట్రల్ గవర్నమెంట్ కి అందరు బయటకు వచ్చేమని అమలు చేస్తేనే తెలుస్తుంది మనకి. కాబట్టి అక్క ఇది ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఎప్పటి నుంచో చేస్తుంది అక్క. 30 years నుంచి ఉన్నారు అక్క. మరీ ఈ మధ్యలో పాపం అక్క ఆ ఏజ్ లో నిజంగా అంత ఓపిక ఉండడం నార్మల్ విషయం కాదు. అది అంత ఓపిక అందరినీ ప్రతి ఒక్కరికి కాల్ చేయడము, అందరికి కాల్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసి ఒక తాటిపై తేవడము, ఏ డిఫరెన్సెస్ లేకుండా. అక్క చెప్పినట్టు ఎవరు అందరు కూడా ఏది కాదన్నారు. బట్ అక్క అంటే ఒక థాట్ ప్లానింగ్ అంతా చేయడము, ఆలోచన రావడం అది పరిశుద్ధాత్మ కృపనే. అవి ఆ మెసేజ్ ఉంటేనే అక్క ఇదంతా కూడా చేయగలుగుతారు. అక్క ఇది మంచి థాట్ అక్క. ఇది దీన్ని ఇంకా అందరినీ ఒక తాటిపై తెచ్చేసి ఒక నంబర్ అనేది మనం చూపిస్తే అప్పుడు మనం ఏదైనా ప్రూవ్ చేయగలుగుతాము. నిజంగా ఇప్పుడు సోనం బ్యాంక్ హాస్పిటల్ ఉన్నట్టుండు. అతని గురించి మనం ప్రేయర్ చేయాలి. మనము ఇది ఒక వీలుంటే విఎంఎస్ తరఫు నుంచి ఒక అప్రిసియేషన్ లెటర్ అనేది కూడా అతనికి పంపించేస్తుంటే మేము ప్రోగ్రామ్ చేశాము. అదేదాన్ని అంటే అతనికి సంఘీభావంగా ఇది బిషప్స్ అందరూ కూడా మీరు ఉన్నారు కాబట్టి అందరూ ఇట్లా చేస్తున్నారంటే అతను కూడా ఒక సంతోషం అనేది ఉంటుంది. అంటే మన క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి అంటే మొత్తం అక్కనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. అంతకుముందు అంటే ఎవరంతా అది దాని గురించి ఆలోచించే వేరే పార్టీకి వెళ్ళేది కలుసుకో. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి మనకు అవసరమా లేదనే సెకండరీ. అంటే ఆ వ్యక్తికి మనం అది చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ అది ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాని రిజిగ్నేషన్ చేయాలనేది మన పోరాటం. అంతే తప్ప ఇది ఒక పార్టీ అంటే అది కాదు. మనం అందరం ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ కే ఎప్పటి నుంచో సెక్యులర్ పార్టీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు కూడా మనకు ఈ ఇష్యూస్ గురించి అతను పోరాటం చేస్తూనే ఉండు. కాబట్టి ఇది మనం అక్క ఏదంటే అంటే థాట్ ఉందో దానికి మనం పూర్తిగా మద్దతు తెలుసుకుంటూ అక్క చేసే ప్రతి ప్రోగ్రామ్ లో బిషప్లు అందరు ఉన్నారు. మీరు కూడా తోడ్పాటు 100% సపోర్ట్ చేస్తున్నారు. దీని గురించి ఒక చిన్న అప్లికేషన్ లెటర్ పంపిస్తే బాగుంటుంది అక్కడ. థ్యాంక్ యూ నాకు అవకాశం.